లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నాది సీరియల్ నంబరు 1వ నంబరు ఎడ్ల శ్రీధరు. ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను సర్పంచ్ గా గెలిపియాలని కోరుతున్నాను. మీరు సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవం అవుతున్నటువంటి తరుణంలో ఇంకొక నామినేషన్ పడ్డది అనుకోకుండా దీని ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ గ్రామంలో ప్రధాన సమస్యలు, మీరు గతంలో ప్రైవేట్ టీచర్ గా పనిచేసారు, ప్రైవేట్ టీచర్ నుంచి గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు, ఎందుకు అసలు? నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి నా చిన్న వయసు, నేను 2 సంవత్సరాల వయసులోనే ఈ కక్షలకు ఈ పగలకు మీరు ఒకటి ఇంతకుముందు చాలా మంది ఇక్కడ నుంచి సర్పంచ్ ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, రేపు మీరు గెలిస్తే చేస్తారని నమ్మకం ఏంటి? ఖచ్చితంగా నేను ఖవంపల్లి గారు 20 లక్షలు ఇస్తా అన్నారు, బండి సంజయ్ గారు 10 లక్షలు ఇస్తా అన్నారు. కాకపోతే ఇప్పుడు గెలుస్తున్నారు, ఆ 20 లక్షలు 10 లక్షలు 30 లక్షలు తీసుకొస్తారా? నేను గెలిచిన మొదటి రోజే బొడ్రాయికి నేను భారీ మెజార్టీతో గెలిచిన తెల్లారే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. ప్రస్తుతం మానాకొండూరు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్నాం. లక్ష్మీపూర్ గ్రామంలో ఎన్నికల వాతావరణం అయితే మొదలైంది. గ్రామ సర్పంచ్ ఎన్నికల వేళ లక్ష్మీపూర్ గ్రామంలో ఎన్నికల సందడి కనబడుతుంది. ఎక్కడ చూసినా ప్రజలు గుంపులుగా ఉంటారు, ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం గ్రామస్తులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏంది అసలు లక్ష్మీపూర్లో ఉన్నటువంటి ఎన్నికల వాతావరణం ఏ రకంగా ఉంది? ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి ఒకసారి చెప్పండి. మీరు కూడా గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసినట్టున్నారు. సార్, మేము ఒకటి ఏందనంటే లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలో 1760 దరిదాపుగా ఓట్లు ఉంటాయి. కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇంతకుముందు అయిపోయినాయి కొన్ని, కానీ ఇంకా కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ముఖ్యంగా ఒక బొడ్రాయి చుట్టూ ఊళ్ళైనాయి, లక్ష్మీపురం గ్రామంలో లేదు, అదొక సమస్య ఉన్నది. పోషమ్మ గుడి శిథిల వ్యవస్థకైంది, దాని గురించి కూడా మేము అడిగినాం కొన్ని ప్రధాన పార్టీలను. వాస్తవంగా ఏంటంటే పార్టీ లేకుండా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఇవన్నీ ఒక తాటి మీదకి వచ్చేసినాం. కావాలి మాకు గ్రామ సర్పంచ్ ఏకగ్రీవంగా చేసుకొని సమస్యలు మనం తీర్చుకుంటే బాగుంటదన్న ఉద్దేశం మీద మేము ప్రధానంగా శ్రీధర్ కు సపోర్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మా అభ్యర్థిని గెలిపించుకొని సమస్యలు తీర్చుకుందాం అన్న ఉద్దేశం మీద లక్ష్మీపూర్లో ఏకగ్రీవం అవుతుందని చెప్పేసి కూడా మండలం అంతా కూడా చర్చించుకున్నారు. అటువంటి తరుణంలో ఏకగ్రీవం కాకుండా ఇంకొక నామినేషన్ దాఖలైంది, దీన్ని ఎట్లా చూడాలి? సార్, ఏం లేదు, ప్రధానంగా మేము ఇంతకుముందు జడ్పీటీసీ గారు చేసిన ఊరు, నేను కూడా ఎంపీటీసీగా చేసినాను, ఇంకా కొందరు సర్పంచ్, వాళ్ళందరూ గ్రామ పెద్దలు అందరూ ఒకటై ఈ సమస్యలు ఉన్నాయి, మేము తప్పకుండా తీసుకోవాలన్న ఉద్దేశం మీద మేము అన్ని చర్చించుకుంటే ఇక ఎవరో ఒకరు ఉంటారు సార్, ఎవరో ఒకరు ఉంటారు. దాన్ని ఇక ఏది రాజకీయంగా వాళ్ళు ఈ ఎత్తుగడ్డ వేసి కొన్ని అది చేసినారు, అదాన్ని ఏముండదు. తప్పకుండా మేము ఒకటే కోరుకుంటున్నాం, ప్రధానంగా ఒక మనిషిని గెలిపించుకుంటామన్న హామీ ఇస్తున్నాం మేము. సో మీరు చెప్పండి, ఇక్కడ ఇంకా ప్రధాన ఇంకేం సమస్యలు ఉన్నాయి? మీరు ఇక్కడ సర్పంచ్ గెలిస్తే ఆ సర్పంచ్ ఏం అభివృద్ధి పనులు జరగాలని చెప్పేసి అనుకుంటున్నారు? ఇప్పుడు మాకు బొడ్రాయి పోషమ్మ గుడి, ఈ హనుమాన్ల గుడి చుట్టూ ఫెన్సింగ్ లెక్క వేసుకొని చేసుకుందామని ఊరంతా ఒకటైరు. నన్ను కూడా ఒక 2 పెద్దలు నువ్వే నమ్మకం అని 2 పెద్దలు కోరుకున్నాక నా మాట విన్నా అందరూ ఒక ఐరు చేసినాం. అన్ని కులాలు, గొల్లోళ్ళు కాపోళ్ళు అన్ని కులాలు 36 కులాలు కూడినాయి, 3 పార్టీలు కూడినాయి. వాడ కోలం మేము అందరూ సమ్మెస్ట్ అయ్యి 10 వాడలకు మనిషి ఒక్కలం పెట్టుకున్నాం. వార్డ్ నంబర్లు కూడా ఏకగ్రీవం అయినాయి. ఒక సర్పంచ్ ఒకటి మాత్రం ఒక అనుకోని సస్పెన్స్ మధ్య ఒక నామినేషన్ అన్ని పార్టీలు ఒకటైనా, అన్ని కులాలు ఒకటైనా, అన్ని చేస్తామంటే అన్నం తిన్న మోపు అందులో ఒక ఉష్కర్ అవుతాయి అంతే, అంతకన్నా మించింది ఏం లేదు. అంటే ఇప్పుడు ఊరంతా ఒకటైందా? ఒకటే ఊరంతా ఒకటే అయితే మళ్ళీ ఇంకొక నామినేషన్ ఎందుకైంది మరి? అరే ఒకడు అనుకోకుండా వేసిండు, ఇప్పుడు అన్నం తినాక పుష్కరావుతో వేసినట్టుగా అంతే. ఒక్క ఇల్లు పోయి వేసింది, ఆయనతో తిరగటం కూడా ఒక్క ఇల్లే తిరుగుతా కానీ వేరే కులం కానీ ఎవరు కానీ ఒక్కరు కూడా పోతలేదు. అంటే ఎవరు గెలుస్తారు చెప్పండి ఫైనల్ గా? సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే పైసలతో పని, పైసలు ఇస్తే గానీ ఓటేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ గ్రామంలో కూడా పైసలు తీసుకుని ఓటేస్తారా? ఇస్తలేరా? ఇస్తలేరు. సరే, ఇంకెవరైనా చెప్పగలుగుతారా? ప్రవీణ్ గారు, మీరు కూడా బీజేపీ పార్టీలో ఉన్నారు,
అసలు ఇక్కడ పార్టీలకు అతీతంగా అభ్యర్థి ఉన్నాడా? అవును, పార్టీలకు అతీతంగానే అభ్యర్థి మేము ఎంచుకోవడం జరిగింది. అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు ఒక మీటింగ్ పెట్టుకొని హనుమాన్ గుడి వేదికగా లక్ష్మీపూర్ గ్రామంలో కులానికి అన్ని కులాలు, అన్ని పార్టీలు, వర్గాలందరం కూడా ఏకమై ఈ ఎన్నికలలో ప్రతి గ్రామంలో కావచ్చు, ప్రతి మండలంలో కేవలం 70 ప్రాధాన్యతగా 70 లక్ష్యంగా మాత్రమే ఎన్నికలు జరుగుతున్న వేళ మా గ్రామ పెద్దలంతా ఈసారి డబ్బుతో ముడిపడకుండా ఏకగ్రీవంగా మనం అభివృద్ధి చేసుకునే లక్ష్యంగా మేము ఇక్కడ అందరము జమగూడి ఒక అభ్యర్థిని నిర్ణయించుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఏకగ్రీవం అయితే 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మీ అభ్యర్థి మాత్రం ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు. ఒకవేళ 10 లక్షలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా మీరు? తప్పకుండా 10 లక్షలతో పాటు మరో 10 లక్షలు 20 లక్షల రూపాయలు తీసుకొస్తా అని చెప్పి గ్రామ పెద్దలందరి ముందు నేను మాట ఇవ్వడం జరిగింది. అదే విధంగా శ్రీధర్ గారి గెలుపు తర్వాత కూడా ఈ గ్రామానికి 20 లక్షలు తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. గతంలో చాలా మంది సర్పంచులు ఇక్కడ నుంచి పనిచేసారు. అదేవిధంగా జడ్పీటీసీగా పనిచేసినట్టు వ్యక్తి ఉన్నాడు. ఇంతకుముందు ఎక్కడ అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు ఈయన ద్వారా అభివృద్ధి జరుగుతుందని మీరు ఎట్లా నమ్ముతున్నారు? మరి జరిగింది. గతంలో కూడా ఏ గ్రామంలో జరగని విధంగా అభివృద్ధి సుగుణాకర్ గారు, జెడ్పీటీసీ గారు అన్ని కుల సంఘ భవనాలను ఇక్కడ నిర్మించడం జరిగింది. అదే విధంగా అత్యధిక సిసి రోడ్లు ఎన్ఆర్ఈజిఎస్ నిధులు కూడా ఈ గ్రామంలో మంజూరు కావడం జరిగింది. ఇంకా కూడా కొన్ని అభివృద్ధి పనులు మిగిలి ఉన్నాయి. అది ఇప్పుడున్న గెలిచే సర్పంచ్ అభ్యర్థితోటి మిగతా పనులు కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఓకే, సరే. మనతో పాటు ఇక్కడ ప్రస్తుతం లక్ష్మీపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఎడ్ల శ్రీధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. మీరు సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవం అవుతున్నటువంటి తరుణంలో ఇంకొక నామినేషన్ పడ్డది అనుకోకుండా, దీన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? ముందుగా సుమన్ టీవీ వారికి లక్ష్మీపూర్ గ్రామానికి వచ్చి గ్రామ ప్రజల వాళ్ళ అభిష్టము, గ్రామ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, సర్పంచ్ గా ఏకగ్రీవం అయ్యే సర్పంచ్ ఏం సమస్యలు ఎట్లా పరిష్కారం చేసుకోవాలనుకుంటున్నారు అని గ్రామ ప్రజలందరూ ఒక దగ్గర కూర్చొని మరి మనం ఈ గ్రామంలో ప్రధాన సమస్యలు కొన్ని ఉన్నవి. భూలక్ష్మి అన్ని ఊర్లలో భూలక్ష్మి అనేది చేయడం జరిగింది. ఇక్కడ మనం బొడ్రాయి చేయలేకపోయినాము. ఇంకోటి పోషమ్మ గుడి అనేది శిథిలావస్థలో ఉన్నది. ఈ పోషమ్మ గుడి నిర్మాణం చెయ్యాలి. ఇంకోటి హనుమాన్ టెంపుల్ అనేది మనకు ఇక్కడ ప్రహారీ గోడ లేకుండా, ఎటువంటి గేటు కానీ సౌకర్యాలు లేకుండా ఉండడం వలన కుక్కలు, కోతులు దీంట్లో చనిపోవడం జరుగుతుంది. అండ్ ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యలకు పరిష్కారం ఈ పోషమ్మ గుడి కానీ ఇవన్నీ మరి నేను చేస్తా అని వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేసినట్లయితే పార్టీలకు అతీతంగా, నేను కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీకి చెందిన వ్యక్తిని అయినప్పటికీ కూడా గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, అన్ని పార్టీలు మరియు గ్రామంలో ఉన్న అన్ని కుల సంఘాలు హనుమాన్ గుడి సాక్షిగా ఒక వేదికను ఏర్పరచుకొని చర్చించుకొని ప్రజల మధ్యన శ్రీధర్ను అంటే నన్ను ఏకగ్రీవం చేయడానికి గ్రామ ప్రజలందరూ నాకు ముక్త కంఠంతో నాకు ఏకగ్రీవం చేస్తామని నిర్ణయం చేసినారు. అనుకోని కారణాల చేత కొంత ఒకరిద్దరు వ్యక్తుల వలన ఈ ఏకగ్రీవం ఎన్నిక అనేది ఆగిపోయింది. అట్లనే మన కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు శాసనసభ్యులు గారు లక్ష్మీపూర్ గ్రామాన్ని ఏకగ్రీవం చేసినట్లయితే నేను 20 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయల ఫండ్ పంపిస్తా అని చెప్పేసి సార్ మాట ఇవ్వడం జరిగింది. అట్లనే బీజేపీ మా గ్రామానికి చెందిన బీజేపీ మండల మాజీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ గారు మా పార్టీ తరఫున కూడా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారితో మాట్లాడి గ్రామానికి అత్యధిక నిధులు తీసుకొస్తా అని చెప్పేసి ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రామంలోని అన్ని పార్టీల వ్యక్తులు, అన్ని కుల సంఘాలు ఏకమై నన్ను ఏకగ్రీవం చేస్తా అని మాట ఇచ్చారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు గతంలో ప్రైవేట్ టీచర్ గా పనిచేసారు. ప్రైవేట్ టీచర్ నుంచి గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. ఎందుకు? అసలు నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి మా కుటుంబము రాజకీయాలలోనే ఉండేది.
మా తాతలు గాని, మా తాత బాలయ్య పటేల్, మా తాతలు ముగ్గురు అన్నదమ్ములు, బాలయ్య పటేల్, రాఘయ్య పటేల్, ఎట్లా బాలయ్య పటేల్, ఎట్లా మల్లయ్య పటేల్, ఎట్లా రాఘయ్య పటేల్. మా తాతగారు ఈ గ్రామ పంచాయతీకి, మా గ్రామం అభివృద్ధి చెందాలంటే మా గ్రామానికి ఒక హాస్పిటల్, మా చిన్న గ్రామం అయినప్పటికీ కూడా మా భూములు ఇచ్చి, మా సొంత భూములు ఇచ్చి మా తాతగారు బాలయ్య పటేల్ గారు హాస్పిటల్ ఏర్పాటు కోసము మా తాత బాలయ్య పటేల్, మా పెద్ద తాత గారు, మా తాత వల్ల అన్నయ్య గారు భూమి ఇవ్వడం జరిగింది. అట్లనే బడి కోసం గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఏర్పాటు కోసం కూడా దానికి కూడా భూమి ఇవ్వడం జరిగింది. ఇట్లా మా చిన్నప్పటి నుంచి కూడా రాజకీయంగానే ఉన్నాము. ప్రజలకు ఒక సేవ చేయాలనే దృక్పథంతోనే ఉన్నాం. ఆ క్రమంలో గ్రామంలో ఇక పార్టీల మధ్య, వ్యక్తుల మధ్య ఇట్లా పగలు ప్రతీకారాలు ఇట్లా ఉండేటి. ఈ పగలకు ప్రతీకారాలకు దూరంగా నన్ను మా అమ్మగారు గర్రెపల్లి, నా చిన్న వయసు, నేను 2 సంవత్సరాల వయసులోనే ఈ కక్షలకు ఈ పగలకు దూరంగా నన్ను గర్రెపల్లి మా అమ్మగారి ఇంటికాడ, అక్కడ మా మేనమామ గారు అమిరిశెట్టి మల్లయ్య, ఆయన పెంపకంలోనే నేను అక్కడ విద్యాభ్యాసం గర్రెపల్లిలోనే నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్, డిగ్రీ, బిఎడ్, నేను ఆల్ఫోర్స్ కాలేజీలో పనిచేశాను, ట్రినిటీ కాలేజీలో పనిచేశాను, వైస్ ప్రిన్సిపల్ గా చేశాను, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సార్ దగ్గర పనిచేశాను. ఈ తరుణంలో నాకు అనుకోకుండా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైన తర్వాత నాకు రేవంత్ రెడ్డి లాగా నేను కూడా ఆయన స్ఫూర్తితోని రాజకీయాల్లోకి రావడం జరిగింది. స్ఫూర్తితోనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. నా ఊరి కోసము నేను ఏదో ఒకటి చేయాలి, ఇవన్నీ చేయాలంటే డబ్బులతో ఊడుకున్న పని. మరి నేను నాకు నెలకు ఒక 30 నుండి 40 వేలు జీతం తీసుకునే వ్యక్తిని. మరి సరే, మనకు జీతం వద్దు, ఈ డబ్బులు వద్దు, మనకు సంపాదించింది చాలు, ఎట్లనైనా చేసి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పేసి ఊర్లోని కొంతమంది పెద్దలు, చల్లూరు మల్లయ్య పటేల్, ఊర్లో చల్లూరు మల్లయ్య పటేల్ అని, ఎట్లా మల్లయ్య పటేల్ మా పెదనాన్న గారు, అరే శ్రీధర్ నువ్వు సర్పంచ్ గా ఉండాలరా అని చల్లూరు మల్లయ్య పటేల్ కావచ్చు, ఎట్లా భద్రయ్య పటేల్ మా పెద్దనాన్న, అరే కొడుక నువ్వు చదువుకున్నోనివి, నువ్వు తెలివి కల్లోనివి, కొద్దిగా నువ్వు సౌమినివిరా, నువ్వు ఎవరు ఏమన్నా కూడా నువ్వు చదువుకొని పోతావు బిడ్డ, నువ్వు సర్పంచ్ గా ఉండాలరా. ఇట్లా ఎవరు మన కొండాలరెడ్డి గారు, తుమ్మల కొండాలరెడ్డి గారు, ఇట్లా గ్రామంలోని చాలా మంది పెద్ద మనుషులు, ఇంకా ఎర్ర కొమరయ్య, ఎడ్ల రవీందర్, మాజీ టిఆర్ఎస్ కొట్టే రవి, ఇంకా ఇలాంటి వ్యక్తులు తమ్మి నువ్వు ఉండాలి, నువ్వు సర్పంచ్ గా ఉండాలని చెప్పేసి చాలా మంది నన్ను ఒక 10 సంవత్సరాల నుంచి వెళ్ళి నువ్వు రావాలి, నువ్వు ఊరికి రావాలి, నువ్వు ఊళ్ళో ఉండాలి. ఇట్లా కొంతమంది యువకులు, మిట్టపల్లి రాజేష్ పార్టీలకు అతీతంగా అన్న నువ్వు ఉండాలి, ఒక యువ నాయకుడు రాజకీయాల్లో అవసరము. ఈ రాజకీయాల్లో పాత తరం వేరు, కొత్త తరం నాయకుడు రావాలి, ఈ పగలు ప్రతీకారాలు వద్దు. మన ఊరి కోసము కొన్ని ఊర్లో మనకు కావాల్సినవి ఇప్పుడు ఎలక్షన్ లో పోతే డబ్బులు వృధా అయిపోతాయి. ఇలా కాకుండా మీరు ఈ మిఠాయిపల్లి రాజేష్ గారు వాళ్ళొక కోరిక కోరినారు, గ్రామంలోని అన్ని కమ్యూనిటీ హాల్లు ఉన్నాయి, మాకు ఒక పద్మశాలిలకు మాకు ఒక కమ్యూనిటీ హాల్ మీరు కట్టియండి, మేము మీకు మా స్థలాన్ని మేమే ఏర్పాటు చేసుకుంటాం, మీలాంటి వ్యక్తులు వస్తే మేము సపోర్ట్ చేస్తాము, మిమ్మల్ని గెలిపించుకుంటాము. ఇట్లా నాకు స్ఫూర్తినిచ్చారు. ఓకే, ఇప్పుడు మీరు ఇంతకుముందు చాలా మంది ఇక్కడ నుంచి సర్పంచ్ ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, రేపు మీరు గెలిస్తే చేస్తారని నమ్మకం ఏంటి? ఖచ్చితంగా నేను దేవుడి సాక్షిగా ప్రమాణం చేయడం జరిగింది, పోషమ్మ గుడి సాక్షిగా హనుమాన్ టెంపుల్లో ప్రమాణం చేయడం జరిగింది. నేను పోషమ్మ గుడి నా
సొంత డబ్బులతో చేస్తా అని వీళ్ళకు హామీ ఇచ్చిన, అట్లనే బొడ్రాయి చేస్తా అని హామీ ఇచ్చాను. ఇంకోటి హనుమాన్ టెంపుల్ కూడా చేస్తాను. ప్రజలు నన్ను నమ్మిర్రు. అన్ని పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, అన్ని కుల సంఘాల నాయకులు. మా గ్రామంలో ఒక యాదవ సంఘం ఉన్నది, కుర్మ సంఘం ఉన్నది, గౌడ్స్ ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, ఇంకా మన ముదిరాజు సంఘం, ఇట్లా అన్ని సంఘాలు, కుర్మ సంఘం, ఇట్లా మున్నూరు కాపు సంఘం, అన్ని సంఘాల నాయకులు వాళ్ళ ఆశీర్వాదంతో నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఏకగ్రీవమే అయ్యేది. ఒక చిన్న ఒకరిద్దరు వ్యక్తుల వలన ఏకగ్రీవం కానియద్దు. మానకొండూరు నియోజకవర్గంలో, ఈ మానకొండూరు మండలంలో వీళ్ళకు కరీంనగర్ జిల్లాలోనే ముందస్తుగా ఏకగ్రీవంగా నిర్ణయించబడ్డ గ్రామం ఇది. ఇప్పుడు ఏకగ్రీవం కాలేదు. ఖవంపల్లి గారు 20 లక్షలు ఇస్తా అన్నారు, బండి సంజయ్ గారు 10 లక్షలు ఇస్తా అన్నారు. కాకపోతే ఇప్పుడు గెలుస్తున్నారు. ఆ 20 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు తీసుకొస్తారా? కంపల్సరీ. నేను డాక్టర్ నామినేషన్ వేసిన వాళ్ళు మీకు వ్యతిరేకంగా వేసారా, ఊరు అభివృద్ధి కాదని వేసారా నామినేషన్? ఊరి అభివృద్ధి కావాలనుకుంటే ఇప్పుడు గ్రామానికి వచ్చే 20 లక్షలను వాళ్ళు అడ్డుకున్నారు. పోషమ్మ గుడి నిర్మాణాన్ని అడ్డుకున్నట్టే, భూలక్ష్మి బొడ్రాయి చేయడాన్ని అడ్డుకున్నట్టే. ఇక్కడ శ్రీధర్ అనే వ్యక్తిని అడ్డుకున్నట్టు కాదు, గ్రామాభివృద్ధిని అడ్డుకున్నట్టు, హనుమాన్ గుడి డెవలప్మెంట్ అడ్డుకున్నట్టు, ఈ గుడి నిర్మాణాన్ని వ్యతిరేకించినట్టు, నన్ను వ్యతిరేకించినట్టుగా నేను భావిస్తలేను. సో ఫైనల్ గా చెప్పండి, గెలుస్తారా మీరు? నమ్మకం ఉందా? నేను 100% ప్రజలు, గ్రామ పెద్దల ఆశీర్వాదాలు నాకు ఉన్నవి. నేను ఖచ్చితంగా 100% నేను గెలుస్తాను. ఎంత మెజారిటీ వస్తుంది? నేను దాదాపుగా ఒక 1000 ఓట్ల పైన మెజార్టీతో గెలుస్తాన్న నమ్మకాన్ని నాకు ప్రజలు కల్పించారు. ఎట్లా ఉంది ప్రజల నుంచి స్పందన? ఎట్లుంది? ప్రజలు ఎక్కడికి పోయినా, ఏ ఇంటికి పోయినా, బిడ్డ మాకు మందు వద్దు, మాకు పైసలు వద్దు, నువ్వు గుడి కట్టిస్తాను, నువ్వు గుడే కట్టి, నువ్వు బొడ్రాయి చేస్తాను, నువ్వు బొడ్రాయి చేయాలి, నువ్వు మాకు మందు వంచకు, మాకు సీసలద్దు, నీ మీద మాకు నమ్మకం ఉన్నది, నీ మీద మాకు 100% నమ్మకం ఉన్నది, నువ్వు గెలుస్తావు బిడ్డ, నువ్వు అధైర్యపడకు, నువ్వు గెలుస్తావు అని చెప్పేసి ప్రతి ఏ ఇంటికి పోయినా ఒక అన్న, ఒక అక్క, ఒక బాపుడు, ఒక ముసలవ్వ, ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదిస్తున్నారు. సో ఇంత కాన్ఫిడెంట్ మీద కనబడుతుంది, గెలుస్తామని చెప్పేసి నమ్మకం, మారి మెజారిటీ అంటున్నారు. ఎట్లా, ఏంటి అసలు మీ యొక్క నమ్మకం ఏంటి, కాన్ఫిడెంట్ ఏంటి, మీ ధీమా? మేము గ్రామంలో ఉన్న అన్ని కుల సంఘాలు, అన్ని గ్రామ ప్రజలందరినీ కలుపుకొని 10 వార్డులు ఏకగ్రీవంగా గెలుచుకున్నాం. ఇప్పటికే మీ ప్యానలేనా? వీళ్ళందరూ మా ప్యానలే. సో ఫైనల్ గా ఎడ్ల శ్రీధర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి, లక్ష్మీపూర్ గ్రామంలో వార్ వన్ సైడ్ కనబడుతుంది. తాను బంపర్ మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి శ్రీధర్ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముందుగా లక్ష్మీపూర్ గ్రామ ప్రజలందరూ 10 వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. వార్డు మెంబరు ఉప్పు శారద, 2వ వార్డు మెంబరు చుక్కసీను, కొట్టె జ్యోత్స్న, కోమలత, కవిత, రాపాక ప్రవీణ్, కోటి సందీపు, మధుకర్, రాపాక మధుకర్, సంపత్, శ్రీనివాస్, 10 మంది వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ వార్డు మెంబర్లు అందరూ కూడా నాకు సంపూర్ణంగా నాకు మద్దతు ఇచ్చి, నన్ను ఆశీర్వదించి, నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. గతంలో సర్పంచ్ ఎలక్షన్లు జరిగితే పార్టీల కొట్లాట ఉండేది. ఇప్పుడు గ్రామంలో ఎటువంటి గ్రూపు తగాదాలు గాని, పార్టీల మధ్య చిచ్చులు గొడవలు లేకుండా వార్డు మెంబర్లు అందరం కూడా కలిసికట్టుగా 10 వార్డు మెంబర్లు అందరూ కూడా యూతే. వార్డు మెంబర్లు కావచ్చు, ఇంకా ఉప సర్పంచ్ నిర్ణయం కాలేదు, సర్పంచ్ అందరం కూడా సమన్వయం చేసుకుంటూ ఈ గ్రామ అభివృద్ధికి ఎలాంటి గొడవలు లేకుండా, పంచాయతీలు లేకుండా, పగలు ప్రతీకారాలు లేకుండా, ఎలాంటి సమస్యనైనా కూడా ఒక దగ్గర కూర్చొని పరిష్కారం అయ్యే విధంగా నేను అందరినీ సమానంగా చూస్తా అని చెప్పేసి ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇక్కడ మా తాతల కాలంలో ఈడ బొడ్రాయిని నెలకొల్పి ఇక్కడనే బొడ్రాయిని కొలిచేవారు. ఇప్పుడు ఈ బొడ్రాయి అనేది కనుమరుగు అయిపోయింది, ఈడ కనిపించకుండా అయిపోయింది. నేను గెలిచిన మొదటి రోజే బొడ్రాయి నిర్మాణం గురించి ముగ్గు వేసి ఈ బొడ్రాయిని పునఃస్థాపన చేస్తా అని నేను ప్రజలందరికీ కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. హనుమాన్ గుడి ప్రహారీ గోడ లేకపోవడం వలన ఇక్కడ కుక్కలు, కోతులు
దీనికి గేటు లేదు. సో ఇట్లా ఇలాంటి ఇబ్బందులు ఉన్న వలన నేను దీనికి ప్రహారీ గోడ నిర్మాణము అండ్ ఇంకోటి జాలి ఏర్పాటుకు దీన్ని ఆధునీకరించడం కోసము నేను నా సొంత డబ్బులతో చేస్తానని ప్రజలందరికీ హామీ ఇచ్చినాను. ప్రజలందరూ కూడా నా వెన్నంటే నన్ను ఏకగ్రీవం చేయడానికి తీర్మానం చేసినారు. అనివార్య కారణాల వలన ఎలక్షన్ జరుగుతుంది. నేను ప్రజల ఆశీర్వాదంతో 100% భారీ మెజార్టీతో గెలిచిన తెల్లారే నేను ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తానని ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. లక్ష్మీపూర్ గ్రామ ప్రజల కొంగు బంగారమైనటువంటి పోషమ్మ తల్లి గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా మొదటగా పోషమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకునే పోషమ్మ తల్లిని కొలిచిన తర్వాతనే గ్రామంలో వివిధ శుభకార్యాలు కావచ్చు, వివాహాది శుభ కార్యక్రమాలకు గ్రామంలోని మల్లన్న పట్నాలు కావచ్చు, మల్లన్న బోనాలు కావచ్చు, ఏ కార్యక్రమం చేసుకున్నా మొదటగా కొలిచేది పోషమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకున్నాకనే ఏ కార్యక్రమమైనా చేయడం జరుగుతుంది. అటువంటి పోషమ్మ తల్లి గుడిని శిథిలావస్థలో ఉన్నందువలన ప్రజలందరూ కూడా ఈ పోషమ్మ తల్లి గుడి కట్టినట్లయితే నువ్వు ఈ నిర్మాణానికి నువ్వు సహకరించినట్లయితే నీకు 100% నిన్ను 100% నిన్ను ఏకగ్రీవం చేస్తా అని ప్రజలందరూ నన్ను ఆశీర్వదించడం జరిగింది. అనుకోని అనివార్య కారణాల వలన ఇది ఎలక్షన్ జరిగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా నాకు మద్దతుగా నిలిచినారు. నేను గెలిచిన వెంటనే మొదటగా చేసే కార్యక్రమమే పోషమ్మ గుడి నిర్మాణం చేసి నేను వారి యొక్క తల్లి ఆశీస్సులు పోషమ్మ తల్లి సాక్షిగా నేను చెప్పడం జరుగుతుంది. గెలిచిన తర్వాత మాట తప్పదు. మరి 100% పోషమ్మ తల్లి సాక్షిగా నేను గెలిచిన వెంటనే పోషమ్మ గుడి నిర్మాణం చేపడతాను. ఎన్ని రోజులకి చేస్తారు? గెలిచిన వెంటనే. ఓకే, సరే. ఇది పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో తాను గెలిచిన తర్వాత ఈ యొక్క పోచమ్మ తల్లి ఆలయం పునర్ నిర్మాణంతో పాటు రహదారి సమస్యను కూడా తీరుస్తారని చెప్పేసి కూడా శ్రీధర్ పటేల్ గారు చెప్తున్నారు.